హాయ్ ఫ్రెండ్స్, ముందుగా ప్యాన్లోకి కొంచెం గోధుమ రవ్వను తీసుకొని 1 నిమిషం రోస్ట్ చేసి పక్కన ఉంచాలి. అదే ప్యాన్లోకే కొంచెం ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ పల్లీల్ని దూరగా వేయించుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, ఇంకా చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయను వేసుకొని అవి సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అందులోకే పచ్చిమిర్చి, టొమాటో వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసి టొమాటోని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మూత పెట్టి ఈ టొమాటో కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు ఆయిల్లోనే మగ్గనివ్వాలి. ఇక్కడ నేను 1 గ్లాస్ రవ్వకి 3 గ్లాసులు వాటర్ వేస్తున్నాను. ఇవి కొంచెం తెరలేటప్పుడే కొత్తిమీర తరుగు ఇంకా రవ్వ వేసుకొని మంటను లో ఫ్లేమ్లోనే ఉంచేసి మూత పెట్టి 3 to 4 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి. చూసారా, ఉప్మా అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఇలా పొడి పొడిగా ఉంటుంది. సింపుల్ అండ్ హెల్దీగా ఉండే ఉప్మా మనకి చట్నీ, పొడి లేకపోతే పికిల్ కాంబినేషన్తో చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.